సఫలీకృతం కావాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బోర్డర్ కాడ కంపనాడర్ రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ జిస్టు తలిగి కోనసీమ కొప్పారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ జిస్టు తాగంటున్నాం. కానీ మీకు జిస్టు కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెడ్డు మసిమంతా సిద్ధి ఎట్లా కట్టావో ఇవి కూడా మీకు అక్కడ కడతాం నిశ్చయంగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుపుతా ఉన్నాయి. మీకు రాజధాని లేదు, రాజధాని కోసం నాన్న తీరు తంటాలు పడుతుంది. మీరు అక్కడ బాగు చేసుకోండి, అన్నదమ్ములో కలిసిందాం. కానీ మా ఇంట్లో మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోతుంది. మా సిలిండర్కి నిప్పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో తెలంగాణలో ఎవడన్నా కానిపోని మాటలంటే కత్తుల కోరడం అనేది తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనకాల సబ్బండ జాతులు, సబ్బండ పార్టీలు, మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఇక మీ పెత్తనం ఏంటి, మీ సాగుబాటు ఏంటి? మీరు హైదరాబాద్ బతకవచ్చు. హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతకొద్దంటలేదు, మీకు తిరగొద్దంటలేదు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం క్షమించదని కూడా నేను మనకిస్తాను. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చాడు ఆడుకో. నీ సినిమాలు చూసే అభిమానం కూడా ఉండొచ్చు, నేను కాదనలే. మీ సినిమా చూడొద్దంటలేను, మీకు అభిమానం ఉండొద్దని అంటలేము. మీకు అభిమానం ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులేయండి, దుంకులాయండి, ఏమైనా చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరు ఊగులాడతారు ఉపవాసం ఉన్నాం. మాకు తెలంగాణ దిశదారి కోనసీమ కొబ్బరి మొత్తం ఎండిపోయింది అంటున్నాం. కానీ 60 ఏళ్ళు మీ దిశదారి కదా మీ అవస్థ పడ్డది, మీ పెత్తన కిందనే కదా మీ అవస్థ పడ్డది. అయినా కూడా మీ జోలికి రాలే, మేము అడగలే, 20 సేపు కూడా చాపలే. కానీ ఉన్నది లేని తిని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మా నీళ్ళు మాకు కావాలి, మా నియామకాలు మేము చేసుకోవాలి. మా మీద మీ పెత్తనం ఏందని 60 సంవత్సరాల కొట్లాటలు 12 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సబ్బండ జాతర నినాదం, సకల జనుల సమ్మె నినాదం, వంట మార్పు నినాదం, ధర్నాలు, రస్తారోకోలు, వందలాది మంది బలిదానాలు, వీటి ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా నేను 11 రోజులు పస్తునున్నా నాకు ఇష్టం లేకని చెప్పి ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. పస్తులుంటే నువ్వు ఎవరి కోసం పస్తులు అంటే మా మీద, మా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం మీద మీరు విషం కక్కినట్టే కదా. మా తెలంగాణ రావడానికి ఇష్టం లేదు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఇష్టం లేదు కదా, దోసుకుంటే దాచుకుని అలవాటైంది కదా. మాది మాకు కావాలని మేము అడుగుతుంది తప్ప మీది కావాలని ఏనాడు కూడా అడగలే. మీ అంచుకు రాలే, మీ కంచంలో పొత్తు లేదు మాకు.
కానీ తెలంగాణ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆనాడు మా నైజాంలో కొంత పొరపాటు చేయొచ్చు, కానీ ఆయన కట్టిన నిర్మాణం, ఆయన చేసిన నిర్మాణం ఇవాళ 100 సంవత్సరాలుగా ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మాన్ హాస్పిటల్ కానీ, నిజాం సాగర్ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ శ్రమజీవుల రక్త తర్పణం చెమట చుక్కలన్న సంగతి మర్చిపోద్దని మనం చేస్తా ఉన్నాను.